కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆదోని ఎస్డిపిఓ గారు ఎం హేమలత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ యాజమాన్యమైన గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగుల రఘునాథు, వయసు 34 సంవత్సరాలు, బసాపురం గ్రామం, ఆదోని మండలం, కమ్మి అడివేశు సేమ్ గ్రామస్తుడు, వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి పీజీఆర్ బలవంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్పేలో 10,000 రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది. తర్వాత అతను ప్యారలల్గా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం. దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేంద్ర మాకు ఎంత పెద్ద పెద్ద లీడర్లు తెలుసు, అధికారులు తెలుసు, మీరేంద్ర మా దగ్గరకు వచ్చేదని చెప్పేసి కానిస్టేబుల్ను దుబ్బి ఒక కానిస్టేబుల్ని కొడితే, చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపుడు గాయం జరిగింది. ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుందండి. వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలామంది పైన పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం, ఆర్టీ యాక్ట్లో ఇర్రిలవెంట్గా ఆర్టీ యాక్ట్లో పెట్టడము, వాళ్ళు కాంప్రమైజ్ కావడం కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది. అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్గా కంప్లైంట్ రాలేదు. వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలామంది మాకు ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య కాలంలోనే 2 days బ్యాక్ కూడా పంచాయతీరాజ్ శాఖ డిఏ గారిని కూడా సేమ్ ఆర్టీ యాక్ట్లో అంటే ఇర్రిలవెంట్ పర్సనల్ డేటా అడిగి ఆమెను కూడా వేధించినారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉన్నది. వాళ్ళని ఈరోజు 11 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా చాలామంది పిటిషన్ మంగర్స్ లిటిగెంట్స్కి నేను ఒకటి చెప్తున్నాను. నిస్వార్థంగా చేస్తే ఓ సరాసరి ఏదైనా ఇట్లా స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా, డబ్బులు డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్ట పరిధిలో ఎంతవరకు గట్టి యాక్ట్ చేయాలో అంతవరకు గట్టి యాక్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. సార్, వీరందరూ ఫిర్యాదు ఇచ్చేస్తారు. మీకు ఎవరైతే మొబైల్ ద్వారా మీకు ఫిర్యాదు ఇచ్చారో వీరందరూ రాతపూర్వకంగా మీకు ఫిర్యాదు? వాళ్ళు రాతపూర్వకంగా ఎవరేం ఫిర్యాదు లేదు. మాకున్న సమాచారం ఇండైరెక్ట్గా సార్ వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది, కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు. సార్, ఇదంతా చర్చ మధ్యవర్తి ద్వారా జరిగిందా లేకపోతే ఎట్లా మధ్యవర్తి? డైరెక్ట్ గుర్రెడ్డి అనేవాడు గుర్రెడ్డి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్, అడివేశ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినది చర్చ. ప్లేస్ వచ్చేసి శ్రీనివాస్ భవన్ పక్కల ఏంటది భవన్? కృష్ణ భవన్ అండి.